శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనిక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసును. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలు గమనించండి, ఒకసారి రక్షణ పొంది కొంతకాలం ప్రభులో జీవించిన తర్వాత తిరిగి నిత్య నాశనానికి వెళ్ళటం కూడా సాధ్యమేనని, ఆ ప్రమాదము పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు సంబంధించింది కనుక ఈరోజు కూడా సంభవించే అవకాశం ఉందని భక్తుడైనటువంటి యూదా గారు మనల్ని హెచ్చరిస్తుంటున్నారు. దేవుని గూర్చి పరిపూర్ణ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా బరి తెగించి పాపం చేసేవారిని తప్పకుండా శిక్షిస్తాడని యూదా వారు మనకు బయలుపరుస్తుంటున్నారు. దేవునిలో న్యాయకోపం ఉన్నదని నమ్మటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది విశ్వాసుల దృష్టిలో దేవుడు అంటే ఎప్పుడూ కోపపడిన వ్యక్తి అని అనుకుంటారు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడని, ఆయన దయామయుడని, ఆయన ఎవరిని కూడా బాధపెట్టుడు, పగ, క్రోధం, ప్రతీకారం లాంటి లక్షణాలు లేనటువంటి కరుణా సంపన్నుడు అని చాలామంది బోధకులు క్రైస్తవ సమాజానికి బోధిస్తూ ఉంటున్నారు. అందుకే ఈ సందర్భంగా దేవుని యొక్క న్యాయ కోపాన్ని మనకు వివరించడానికి ఇంతకుముందు కాలంలో దేవుడు కొందరిని శిక్షించిన సందర్భాన్ని యూదా భక్తుడు మనకు బయలుపరుస్తూ చెబుతూ ఉన్నాడు. పిల్లలారా, ప్రాచీన కాలంలో దేవుణ్ణి పరలోక రాజ్య సామ్రాజ్యంలో తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలను ఆయన బంధించి పాతాళ లోకములో కటిక చీకటిలో బంధించాడు అన్నటువంటి విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఈ అంత్యకాల దినములలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై దేవుని యొక్క సువార్తకు లోబడి ఆయన పరిచర్యలో నిత్యము కొనసాగుతూ ఎడతెగక ప్రార్థిస్తూ అనుదినము కూడా దేవునిలో కడగబడిన వారిగా జీవించినట్లయితే గనక బహుశా ఈ నాశనం నుండి తప్పించుకోగలుగుతాము అని భక్తులు మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎన్ని పనులున్నా కూడా మనకు ఏ విధమైనటువంటి పరిస్థితుల సందర్భాలు ఏర్పడినా కూడా దేవుని మందిరానికి వెళ్ళటం మాత్రం ఆపుకొనక కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిచ్చే దివ్యమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా అపవాది నుండి తప్పించబడిన వారిగా జీవిద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన యూదా భక్తుడు చాలా స్పష్టంగా తేటగా మా కళ్ళకు ముందుకు ఇంతకుముందు జరిగిన విషయాలను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ విషయాలను మా దృష్టిలో ఉంచుకొని భయభక్తులు కలిగి జీవించే తత్వాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.